మేము అధికారంలోకి వస్తే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను ఇనుమడింపు చేస్తాము, దేవాలయాల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వారి చర్యలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న జరిగినటువంటి సంఘటన మనం ఒకసారి గమనిస్తే, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలోకి ఒక వ్యక్తి మద్యాన్ని సేవించి గుడిలోపలికి ప్రవేశించి రాజగోపురం పైకి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి దేవుని పైన కాలు వేసి నాకు మద్యం కావాలి అని అడుగుతున్నారు అంటే మరి ఆలయంలో భద్రత ఏ రకంగా లోపించింది అన్నది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు? ఇది ప్రభుత్వం తాలూకా వైఫల్యం కాదా? కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గుడనక బడనక ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు నెలకొల్పి విచ్చలవిడిగా మద్యాన్ని అందుబాటులోకి తీసుకొని రావటం వల్ల ఇలాంటి వ్యక్తులు మద్యానికి బానిసలై మద్యాన్ని సేవించి మతిస్థిమితం కోల్పోయి ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడుతున్నారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కాకుండా ఈ 19 నెలలో జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి గమనిస్తే, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట్లో ఏ రకంగా ప్రాణాలు కోల్పోయారు భక్తులు. అలాగే సింహాచలంలో ప్రహరీ గోడ కూలిపోయి ఏ రకంగా 7 మంది మరణించారు. మరి అలాగే కాశీబుగ్గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ రకంగా తొక్కిసలాట్లో 9 మంది ప్రాణాలు కోల్పోవటం. అలాగే ఇంద్రకీలాద్రి కొండపైన కనకదుర్గమ్మ గుడిలో 3 గంటల పాటు కరెంటు నిలిపివేయడం. ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలు కావా? మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందా లేదా? ఎంతసేపు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లటం, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన టార్గెట్ చేసి మరి తప్పుడు కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులు చేస్తూ కక్ష సాధింపులు చేస్తున్నారే తప్ప ఏ రోజైనా సరే ఇలా ఆలయాల భద్రత పైన చర్యలు తీసుకోవటం కానీ, మహిళల రక్షణ కోసం భద్రత కోసం చర్యలు తీసుకోవటం కానీ, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి, ఉన్నతమైనటువంటి విద్యను అందించాలి, రైతుల్ని సకాలంలో ఆదుకోవాలి అనే వాటిపైన దృష్టి ఉన్నట్టు మనకి ఏమైనా కనిపిస్తుందా? అసలు అలాంటి వాటిపైన వాళ్ళకి బాధ్యత ఉందా? ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలే. దయచేసి కూటమి ప్రభుత్వం వీటిని గమనించాలి. పదే పదే జరుగుతున్నాయి అంటే అది కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యం. వీటిపైన మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది అని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.